మీరు స్వాగతిస్తూనే వాళ్ళ వార్తలు పెడితే ఎట్లా? రైట్. లక్ష్మణ్ గారు ఏంటి హైడ్రా పనితీరు ఎలా ఉంది అంటున్నారు? బాగా పనిచేస్తుంది, ఇది ఒక హైదరాబాద్కే పరిమితం కాదు, జిల్లాలకు కూడా రావాలని చెప్పేసి చాలామంది కోరుతున్నట్లు కనబడుతుంది. ఇది ఏంటి హైడ్రా, ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అనుకుంటారా? ఇది చూసాం కదా నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు రంగనాథ్ గారు, ఏంటంటే నిర్మాణాలు ఎప్పటి నుంచో ఉంటాయి కదా, వాళ్ళని మేమేమి అనము, కూల్చము అని. ఇంకా అవి ఎట్లా పోతాయి? ఇంకా ఏం కూల్చమంటే ఇంకా చెరువు వాళ్ళ చుట్టుపక్కల కట్టుకొని ఉంటారు. ఏంటి పరిస్థితి మరి? ఇంకా మళ్ళీ చెరువులకు ఎట్లా పూర్వవైభవం వస్తుంది? అంటే కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి వాటిని ఇప్పుడు మేము తొలగిస్తాము. చాలా కాలం నుంచి అక్కడ కట్టి ఉంటే కనుక ఇప్పుడు తొలగించము అంటే ప్రొసీజర్ ఇస్తామన్నాడు. వాటికి నోటీసులు ఇచ్చి ప్రొసీజర్ ఫాలో అవుతాము అన్నాడు, టైం ఇస్తాము అని. ఏది ఏమైనా సరే, విమర్శలు ప్రతి విమర్శలు, ప్రతి అంశం, ప్రతి చర్యలో ఉంటాయి. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా. కానీ ఇంత దూరం ఎందుకు వచ్చింది? కారణాలు ఏంటి అంటే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఆయన ఏదో చిన్న అమౌంట్లు చెప్పాడు, 20,000 లక్షలు. కోట్లు చేతులు మారాయి, కోట్లు. అంతా ఇంత కాదు, కోట్లు. ఒక అడిషనల్ కమిషనరు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నాకు చాలా సన్నిహితుడు, ఆయన నాకు చెప్పాడు, నెలకు ఇంత మామూలు వెళ్ళాలి పార్టీ ఫండ్, నెల వెళ్ళాలి. పంపిస్తున్నాడు కమిషనర్, వసూలు చేస్తున్నాడు. అదంతా ఆరోపణలు కదండి, మీరు ఏమవచ్చు? అవన్నీ ఆరోపణలు కదండి లక్ష్మణ్ గారు, అవన్నీ ఆరోపణలు వస్తున్నాయి, చేస్తున్నాయని. అది ఇప్పుడు ఇక్కడ నగరం అభివృద్ధి చెందింది కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువ అభివృద్ధి చెందింది కాదన్ను. ఫ్లైఓవర్లు వచ్చాయి, అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం బాగా పనిచేసింది కాదన్ను. కానీ దానితో పాటు ఒక మంత్రి కంట్రోల్లో పెట్టుకొని టోటల్గా చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఆ మంత్రి చెప్పి ఇల్లు పర్మిషన్ ఇచ్చే పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క వెంచర్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పార్టీ ఫండ్ ఎవరు వసూలు చేశారు అంటే రాజకీయ నాయకులపై కాదు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యం. ఆయన పేరు కూడా చెప్తారు, ఎవరు చేసి కమిషనర్ అని. ఇవాళ సమస్యలు ఇరుక్కొని ఉన్నాడు ఆయన, సోమేష్ కుమార్. నెలవుతూనే పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాడు, అందుకని అతనికి లిఫ్ట్ ఇచ్చారు. ఇది ఎవరో చెప్పలే, అక్కడ పనిచేసిన అడిషనల్ కమిషనరే నాకు చెప్పాడు కూర్చోబెట్టి, ఇలా జరుగుతున్నది, దీన్ని ఎవరు ఆపలేరు, ఈ పరిస్థితుల్లో ముందు జిహెచ్ఎంసీ ఉంది అని. అలాంటి పరిస్థితుల్లో విపరీతంగా ఆక్రమణలు జరిగిపోయాయి. మనము డబ్బులు ఇచ్చుకుంటే ఇప్పుడు ఎందుకు గతంలో జరగలేదంటారా? కాదండి లక్ష్మణ్ గారు, అంటే మీరు ఒక బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అంటున్నారు, గతంలో కూడా ఉన్నది కదా, గతంలో కాంగ్రెస్. ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది గత 10 సంవత్సరాలుగా, ఎక్కువ ఆక్రమణ జరిగింది కూడా 10 సంవత్సరాలే. అంతకు ముందు కాదని లేదు, నేను చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి టైం నుంచే స్టార్ట్ అయింది అది. నేను ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే స్టార్ట్ అయింది. ఆయనే కొన్నిటికి దారి చూపించాడు, అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు ఆయన ఆంధ్రవాడు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, తప్పు చేస్తున్నావు నువ్వు, మా భూములని ఆక్రమణలు గురవుతున్నాయి అని చెప్పి ఆయనతో వాదించిన వాళ్ళు. కానీ ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు సొల్యూషన్ ఇది కాదు కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళది కూల్చడం సొల్యూషన్ కాదంటున్నారు. ఏమంటున్నా, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. సరే, గతంలో వాళ్ళు తప్పు చేశారు, అయిపోయింది. కానీ వీళ్ళు ఇంకా తీవ్ర నష్టం చేస్తున్నారు. వాళ్ళు ఏదో అప్పులు చేసి లక్షల్లో ఎక్కడ లోన్లు తీసుకొచ్చి కట్టి ఉంటారు కదా, వాళ్ళకి ఏదో చేయాలి కదా. చేయకుండా అర్ధాంతర పేద మధ్య తరగతి వర్గాల గురించి మనం మాట్లాడాలి. నేను ముందు కారణాలు చెప్పాను, ఇప్పుడు అది చెప్తాను. పేద వర్గాల విషయంలో ఒక ప్లాన్ లేకుండా కొన్ని చోట్ల కూల్చడం తప్పు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి, అలాగే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపి, ఇదిగో పలానా చోట 3 బెడ్రూమ్లు కట్టినటి ఖాళీ ఉన్నాయి, లేదా కట్టిస్తాము, కొంత సమయం పడుతుంది, మీరు వేకేట్ చేయాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి అక్కడ వెళ్ళిన తర్వాత వాటిని కూల్చాలి తప్ప
ఇప్పుడు గోరున బతుకుంటున్నారు, అందులో ముస్లిం దాంతో పాటు కూడా మైనారిటీ. లక్ష్మణ్ గారు ఒక పాయింట్, ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి అక్రమాలకు పర్మిషన్లు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అధికారులు ఇప్పుడు ఏదైతే దీనికి ఇచ్చారో వీళ్ళపైన చర్యలు తీసుకుంటే బాగుండదేమో, చర్యలు తీసుకోవడము లేదంటే ఇంకేదో చేయడము, ఆ వెంచర్లు వేసిన అతను ఎవరైతే ఉంటాడో అతని పైన కేసులు పెట్టడం, అతనికి మళ్ళీ ఇది బెటర్ కదా, మంచి నిర్ణయం కదా ఇలాంటి చేస్తే గవర్నమెంట్. అదే ఇప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు తెలుసో తెలియకో ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొన్న వాటిని కూల్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు దారి చూపాలి కదా. ఇప్పుడు ప్రభుత్వము దారి చూపి తీరాలా, చూపకపోతే రియాక్షన్ పెద్దగా వస్తుంది. అదే పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ పార్టీ, ఓట్లు ఎవరేస్తారండి అలా జరిగితే? అంత దారుణంగా వాడు ఏదో రిక్షా దొక్కో ఆటో దొక్కో వాడు కూలి పని చేసుకొని వాడు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడితే ఎప్పుడు సంపాదిస్తాడు వాడు? అదుపు మళ్ళీ ఎక్కడ కట్టుకోవాలి? వాడి స్థలం ఎక్కడుంది? నువ్వు ఆటో రేట్ చూపలేదు కదా, చూపకుండా వాడు ఎక్కడ కట్టుకోవాలి, ఎక్కడ పోవాలి, ఆడు ఉండాలి, ఎక్కడ బతకాలి?